బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో స్క్రాప్ గోదాం మంటల్లో పూర్తిగా తగలబడింది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. చంద్రయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్న పాత ఇనుప సామాను దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న సామాను పూర్తిగా దగ్ధమవడంతో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసి రాలేదు. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. అక్కడి స్థానికులు వెంటనే పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో స్క్రాప్ గోదాం మంటల్లో తగలబడిపోయింది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. చంద్రయ్య నిర్వహిస్తున్న పాత ఇనుప సామాన్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న సామాను పూర్తిగా దగ్ధమైంది. ఆస్తి నష్టాన్ని సుమారు 5 లక్షల వరకు ఇప్పటివరకు అంచనా వేశారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఈ ప్రమాదానికి సంబంధించి మనకైతే పెను ప్రమాదం తప్పినట్టేనా? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఏ విధంగా ఉంది? రావిక 11 గంటల తర్వాత నారాయణఖేడ్ పాత ఇనుప సామాను స్క్రాప్ లో మాత్రం ఒకేసారి మంటలు చెలరేగి భారీగా అగ్నిశీలు బయటకెళ్లడంతో అక్కడ అర్ధరాత్రి కావడం వల్ల ఆ స్థానికులంతా కూడా ఒకేసారి భయాందోళనకు గురయ్యారు. అక్కడికి ఆ ఫైర్ స్టేషన్ సంబంధించిన సమాచారం అందించడంతో 2 ఫైర్ ఇంజన్లతో మంటలను మాత్రం గంట సేపు శ్రమించి సిబ్బంది మంటలను అదుపుకు తీసుకురావడం, దీంతో మాత్రం అక్కడ ఊపిరి పీల్చుతున్నారు. ఇప్పటికైతే ఆ పాత సామాను స్క్రాప్ దాదాపు 5-6 లక్షలు సుమారు ఉంటుందని చెప్పి ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనాకు వచ్చారు. అర్ధరాత్రి అంటే దాదాపు అక్కడ ఎవరైనా సిగరెట్ తాగా అని వేశారా, లేకుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కారణాలు జరిగిందా అనే వివరాలు మాత్రం కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది. రాధిక, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.